మొదటి రాజులు చాలా బాగుంటుందండి. ఇది అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తాం. 20వ అధ్యాయము 35. అసలు ఈ వాక్యము దేవుడు ఎందుకు రాయించిండు ఇందులో చూద్దాం. అంతగా ఈ వాక్యానికి అర్థమైంది. అసలు విచిత్రం ఉంటుంది ఈ వాక్యము. ఈ విచిత్రం వెనుక చాలా అర్థాలు ఉంటాయి. హల్లెలూయా. జాగ్రత్త చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత ఏంటంట? యెహోవా ఆజ్ఞ పాటించకపోతే ఏంటంట చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఇక్కడ విచిత్రంగా చూద్దాము. దేవుడు ఏదైనా రాయించాడు అంటే దానికి చాలా చాలా అర్థం. దేవునికి మహిమ కలుగును. యెహోవా ఆజ్ఞ చేత తన చెలికాడితో నన్ను కొట్టుమనగా. ప్రవక్త అంటే ఎవరంటే? ప్రవక్త అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే ప్రవక్త. ఆయన పనేంది? ప్రవక్త పనేది దేవుడు ఎట్లా చెప్తే అట్లా పాటించాలి. ఎట్లా? సేవకుడు ఎట్లుండాలి? దేవుడు ఎట్లా చెప్తే అట్లా పాటించాలి. సేవకుడే పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు? ఇంకే అవతల పాటించమని ఇంకేడ చెప్తామా? హల్లెలూయా. ఈ సేవకుడికి ఈ ప్రవక్తకి ఆ దేవాది దేవుడు ఒక ఆజ్ఞ పెట్టిండు. ఏందా ఆజ్ఞ అంటే, అదిగో నీ కింద ఒక పనివాన్ని పిలిపించేవాడు. నన్ను చూడండి, తలకు పైకి లేవండి దయచేసి. తలకు పైకి లేవండి. సేవకుడు ఒక దగ్గర ఒక ప్రదేశానికి దేవుడు పంపిస్తే ఒక దగ్గర సేవకుడు కూర్చుంటే దీని వెనక చాలా మర్మాలు ఉంటాయి. అప్పుడే యెహోవా ఆజ్ఞ ఇట్లా సేవకుడికి వచ్చింది. ఏమని వచ్చింది అని అంటే, నీ కింద ఒక మనిషి ఉంటాడు కదా, సేవకుడు కాదు ఎవరో ఉంటారు కదా విశ్వాసులు, అతనితో పల్లానికి దెబ్బ కొట్టించుకోన్నాడు. ఏమన్నాడు? సేవకుడిని నీ కింద ఒక మనిషితోటి నీవు దెబ్బ కొట్టించుకోవాలని అన్నాడు దేవుడే. మరి సేవకుడు కొట్టించుకోవాలని వామో నా పొద్దు అంటారా? ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి, అమ్మ మీలో ఎవరైనా మిమ్మల్ని మీరు కొట్టుకోండి ఛాన్స్ ఇస్తే సార్ అంతే జుట్టు మధ్యేసి బండకైతే దబి వాయిస్తారా? వాయించరా? గట్టిగా వాయిస్తారా మీరైతే? నేను నిజం చెప్పు, అవునా కదా? బండకేసి బాగుతాం దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి పెట్టి మనం కొట్టి, నన్ను ఎందుకు కొట్టినారా? నువ్వేగా కొట్టుమంటే మరి ఇట్లా కొట్టాలి కానీ రాయి తీసుకొని కొట్టేంత కొడతారా అంటావా? అక్కడ అదే సేమ్ ఇక్కడ నేను చెప్తలేను, అక్కడ జరిగింది చెప్తున్నా. అసలు ఈ సంఘటన దేవుడు ఎందుకు పెట్టిండు? దాని వెనుక చాలా మర్మాలు ఉంటాయి. దేవుడికి మహిమ కలుగుగా. అయితే ఈ సేవకుడు చెప్తున్నాడు, వచ్చి దేవుడు నన్ను కొట్టుమన్నాడు కానీ ఇంకా దచ్చు అని అంటే ఆయన అయ్యో ఆయన నేను నిన్ను కొడతానా? నేను నిన్ను కొట్టాలా? నువ్వెవరు? దేవుని సేవకుడిని, నేను కొట్టాలా అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏం చేసాడు? ఆజ్ఞ అతిక్రమం చేసిన తర్వాత ఏమైందో చూద్దాం. నన్ను కొట్టమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పుకోలేదు. నేను కొట్టను నాయన, నువ్వు దేవుని సేవకుడు పుసుకుని నేను కొట్టినాను అనుకో, నేను చచ్చిపోతాను. దేవుడు నన్ను చంపేస్తాడు. ఏం చేస్తాడు? నేను చచ్చిపోతాను, దేవుడు నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను నిన్ను కొట్టను. పైకి చూడండి, పైకి తర్వాత అతడు
అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతే కనుక చాలా ఇక్కడ చూడండి. ఏంటంట ఏమన్నాడు సేవకుడు? నన్ను కొట్టకపోతే కొట్టకపోయినా అని అన్నాడా? నీవు యెహోవా ఆజ్ఞ మీరితివి. దేవుడు చెప్పిన తర్వాత నువ్వు వీళ్ళు అంటే దేవుడు ఏం చెప్తుంది చెయ్యాల్సిందే. హల్లెలూయా. చెయ్యకపోతే ఏమవుతుందంట? కష్టాల పాలవుతాము, ఇబ్బందుల పాలవుతాము. దేవుడికి మహిమ కలుగు గాక. ఇంకో మాట నేను చదివిస్తాను చూడండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము టకటక చదువుకుందాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అది చెయ్యాల్సిందే. చెయ్యకపోతే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము మరణం, మరణం నరకం. దేవుని రాకడ చాలా దగ్గరుంది. దయచేసి చెప్తున్నా, భయంకరమైన పరిస్థితులు మనం అందరం ఉన్నాం. ఇంకా మనం మారకపోతే మాత్రము అవుట్. ఎవ్వరు కాపాడలేడు. ఇంకా మనం ఎవరు కాపాడలేదు. దేవుడు ఎట్లా వచ్చిందంటే వచ్చినప్పుడు గాడిద మీద కూర్చొని వచ్చింది కదా. ఇప్పుడు గాడిద మీద కాదుగా గుర్రం మీద వచ్చి ఖడ్గాలు పట్టుకొని తలను లేపేటట్టు వస్తున్నాడు. సాలిగా మీపై కరుణ చూపించింది చాలు, జాలి చూపించింది చాలు, క్షమించింది చాలు అని దేవుడు చెప్పి గుర్రం మీద వస్తుంది. గుర్రము దేనికి సూచన తెలుసా? యుద్ధానికి సూచన. దేనికి సూచన గుర్రము? యుద్ధానికి సూచన. మరి మొదట్లో గుర్రం ఎందుకు రాలేదంటే అప్పుడే యుద్ధానికి వస్తుంది మరి వీళ్ళు అనుకుంటారో నేను యుద్ధానికి రావట్లే, శాంతి శాంతి సమాధానము కొరకే నేను వచ్చినా అని దేని మీద వచ్చిండు? గాడిద మీద వచ్చిండు. ఇప్పుడు వచ్చే దేని మీద? గుర్రం మీద. ఇక్కడ దేవుడు ఏం చెప్తుడు? దేవుడు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తే మాత్రము దీవెనలు ఆశీర్వాదములు దేవుడే కుమ్మరించి ఆయన రాజ్యానికి తీసుకోబోతాడు. ఆ ఆజ్ఞ పాటించకపోతే చాలా డేంజర్. హల్లెలూయా. జాగ్రత్తగా. ఇక్కడ ఇంకొక సేవకుడిని ఇంకో మాట చెప్పిండు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో బేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమై ఇంతకుముందు ఏం చెప్పిండు? ఆ సేవకుడికి ఏం చెప్పిండు? కొట్టమని. సేవకునికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ సేవకుడు ఏం చెప్పిండంటే దేవుడు ఆజ్ఞాపించిండు నీవు నన్ను కొట్టు అని తలకాయ పెట్టినా కూడా ఇతను ఆజ్ఞ పాటించిండా అతిక్రమించిండా? పాటించిండా? పాటించలే. నేను కొట్టాను నాయన, నేను కొట్టినంటే పుస్తకం చచ్చిపోతాను ఆయన కొట్టను అన్నాడు. సేవకుడేమో తెలుసా? నీవు యెహోవా ఆజ్ఞ మీరితివి అంటే ఇట్లే. ఇక్కడ చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం నేను చెప్పించాను. బేరియా కుమారుడైన హోషేయకు హోషేయ ఎవరు? దేవుని ప్రవక్త. అంటే ఆయన ఎవరు? దేవుని సేవకుడు. సేవకునికి దేవుడు ఏం చెప్పిండు? దేవుడు సేవకులకి చెప్తాడు. వాడందరికీ చెప్తున్నాడు. అక్కడ చదువు టకటక. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవించెను. జనులు యెహోవాను విసర్జించి, జనాలు దేవుని మాటలు ఎంత చెప్పినా వినట్లా. హల్లెలూయా. జనాలు ఎంత చెప్పినా దేవుడు చెప్తే వినట్లే. దేవుడు ఎవరి ద్వారా చెప్పిస్తాడు? సేవకుల ద్వారా చెప్పిస్తాడు. ఏ మాటనైనా దేవుడు సేవకుల ద్వారానే చెప్పిస్తాడండి. ప్రవక్త అయినా హోషేయతో దేవుడు ఏం చెప్తున్నా చూద్దాం. జనులు యెహోవాను విసర్జించి, జనులు దేవుని ఆజ్ఞను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. వ్యభిచారం చేసిందంట. ఇక్కడ బైబిల్లో వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? వ్యభిచారం అంటే మనిషిని దేవునిలా పూజించడము వ్యభిచారం. దేవుని విసర్జించడము వ్యభిచారం. దేవుణ్ణి విడిచిపెట్టడమే వ్యభిచారం. దేవుని ఆజ్ఞ అతిక్రమం చేయడమే వ్యభిచారం. హల్లెలూయా. మనం వ్యభిచారం చేసినా వ్యభిచారమే. తర్వాత కనుక కనుక నీవు పోయి
సేవకునికి దేవుడు ఏం చెప్పింది తెలుసా? డైరెక్ట్ పోయి వ్యభిచారం చేయు స్త్రీని ఏంటంట? వ్యభిచారము చెయ్యు స్త్రీని పెళ్లాడి పెళ్లి చేసుకో అన్నాడు. చాలు, ఎవరైనా